నమస్తే, వెల్కమ్ టు ప్రజాదరణ టీవీ. నేను మీ సుధాకర్, జర్నలిస్ట్. ఈరోజు మనం ప్రముఖమైన వ్యక్తి మరియు మ్యూజిక్ టీచర్, డైరెక్టర్ ఎస్పిఎస్ వాసు గారి దగ్గరికి వచ్చాం. మరి సార్ని మనం మ్యూజిక్ గురించి మరి తెలుసుకొని వారికి ఈ రీసెంట్గా కొత్త మొన్న ఉగాది రోజున ఉగాది పురస్కారం అందింది. అందుకు ముఖ్యంగా సార్కి నమస్తే సార్. ఉగాది పురస్కారం తీసుకున్నందుకు ముఖ్యంగా మా ప్రజాదరణ టీవీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. అలాగే మీరు ఉగాది పురస్కారం తీసుకున్నందుకు మీరు అసలు ఎలాగా భావిస్తున్నారు, అంటే మీకు మీ సంతోషాన్ని ఎలా వ్యక్తం చేస్తారు అనేది ఒకసారి మా ప్రేక్షకులకి తెలియజేయండి సార్. నమస్కారం, నా పేరు ఎస్పిఎస్ వాసు. నేను గత 24 సంవత్సరాలుగా ఏలూరులో ఎస్పిఎస్ మ్యూజిక్ అకాడమీ అనే ఒక సంస్థను స్థాపించి సంగీత సేవ చేస్తున్నాను. ఈ సంగీత సేవ నేను చిన్న వయసు నుంచి చేయడానికి కారణం ఏంటంటే, నేను మా తాతగారు అలాగే నాకు సంగీతం నేర్పించినటువంటి మా గురువులు కీర్తిశేషులు సంగీత పాచా సాహెబ్ గారు, ఆయన పేరిట ఈ అకాడమీ స్థాపించాను. నేను చిన్నతనం నుండి కూడా మా నాన్నగారు పాచా సాహెబ్ గారు ఆయన దగ్గరే పెరిగి సంగీతం నేర్చుకోవడం, సంగీతంలో గాత్రం, వీణ, వయలిన్, ఫ్లూటు వీటిలో యూనివర్సిటీ సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు కంప్లీట్ చేసి టీచర్ ట్రైనింగ్ పొంది ఒక సంగీత విద్వాంసుడిగా ఎదగడానికి కావలసినటువంటి అన్ని మార్గాలను కూడా తాతగారు నాకు వేయడం జరిగింది. సో ఆయన యొక్క అడుగుజాలలో నడుస్తూ చిన్నప్పటి నుంచి కూడా ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఈ సంగీత బోధన చేయడానికి ఒక గొప్ప సంకల్పాన్ని నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నాను. అలాగే ఒక సంగీత దర్శకుడిగా అనేకమైనటువంటి ఆల్బమ్స్, ఎన్నో పాటలకి సంగీతాన్ని చేయడం, ప్రైవేట్ ఆల్బమ్స్ కి, అలాగే కొన్ని మూవీస్ కూడా నేను సంగీతాన్ని సమకూర్చే ప్రక్రియలో ఎంతోమంది సంగీత కళాకారుల దగ్గర వర్క్ చేయడం జరిగింది. ఈ సంగీత సేవ చేస్తూ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంతో మంది కళాకారులను తయారు చేయడానికి ఉద్దేశంతో నేను సుమారు ఇప్పుడు 1500 పైగా సంగీత కళాకారులుగా మా దగ్గర నేర్చుకున్న అకాడమీలో సంగీతాన్ని జీవనోపాధిగా ఈరోజు తీసుకుని చాలా మంది కూడా బతుకుతున్నారు. సో అది చాలా నాకు గొప్ప ఆశీస్సులుగా నేను భావిస్తున్నాను. మరి నా సంగీత సేవకు గాను థియాలజికల్ యూనివర్సిటీ అమెరికా వారి నేను డాక్టరేట్ పొందాను. అలాగే ఎన్నో సభా కార్యక్రమాలు, సన్మానాలు, సత్కారాలు ఇవన్నీ సహజంగా కళాకారుడిగా పొందాను. కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం, అంటే నా కన్న తల్లి, మన తెలుగు మాట విగ్రహాన్ని నాకు ఇవ్వడం ఉగాది పురస్కారం ద్వారా, అది మన తెలుగు తేజమైనటువంటి సీఎం గారి చేతిలో తీసుకోవడానికి చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మరి ఈ బహుమతి అందుకోవడం, నేను ఈ సత్కారాన్ని, పురస్కారాన్ని వారి ఆశీస్సులుగా భావించడమే కాక సంగీత సేవలో నా బాధ్యత ఇంకా పెరిగిందని చెప్పి నేను భావిస్తూ నిరంతరం ఎంతో మంది సంగీత కళాకారులను తయారు చేసేటువంటి ఉద్దేశంతో ఈ పురస్కారాన్ని తీసుకుని మరి ఎంతో మందికి అన్నం పెట్టి సంగీతాన్ని విద్య నేర్పించినటువంటి మా తాతగారి యొక్క పాదాలకు, వారి యొక్క కీర్తికి ఈ ఉగాది పురస్కారాన్ని మరి ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా తీసుకోవడాన్ని ఎంతో ఆనందంగా భావిస్తూ, మరి ఒక సంగీత కళాకారులుగా నాకు ఈ జన్మ, అంటే దేవుడు జన్మనిస్తే, తల్లిదండ్రుల ద్వారా ఈ భూమి మీదకి వస్తే మరి వచ్చినందుకు ఒక సార్థకత అనేది ఉండాలి. కాబట్టి నా గురువుగా మా తాతగారు సంగీత పాచా సాహెబ్ గారు ఇచ్చినటువంటి సంగీత కళాకారుడి యొక్క ఈ సంగీత కళాకారుడిగా నేను నా జీవితంలో ఎదగడానికి కారణమైనటువంటి మా తాతగారి యొక్క కీర్తికి, ఆయన ఎంతో చేసినటువంటి కృషి, ఎంతో మంది విద్యార్థులకి అన్నం పెట్టి సంగీతం నేర్పించినటువంటి మహానుభావుడు, ఆయన యొక్క శిష్యులు దేశ విదేశాల్లో చాలా మంది పద్మశ్రీలు, కళారత్నాలు, అలాగే పెద్ద పెద్ద
అవార్డ్స్ తీసుకున్నటువంటి కళాకారులు, ఆల్ ఇండియా రేడియోలో, మ్యూజిక్ కాలేజెస్ లో ప్రిన్సిపాల్స్ గా, లెక్చరర్స్ గా ఇలా ఎంతో మంది కళాకారులని ఆయన తయారు చేశారండి. అటువంటి మహానుభావుడు యొక్క ఆయనకి పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. అలాగే మరి ఒక సంగీత కళాకారుడిగా నన్ను గుర్తించి, సంగీత దర్శకుడిగా నన్ను గుర్తించి మరి ఖమ్మం మొగులి ఎన్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఉత్తమ సంగీత దర్శకుడిగా నాకు స్వరనంది అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ అవార్డ్స్ అన్ని కూడా నాకు ఆశీస్సులుగా భావిస్తూ ఇంకా ఈ సంగీత రంగంలో నా వంతు కృషి నేను చేస్తూ ఎంతో మందికి మరి జీవనోపాధి కలిగిస్తూ సంగీత రంగంలో నేను చేసే సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉంటూ, అలాగే 24 సంవత్సరాల నుంచి మ్యూజిక్ అకాడమీ రన్ చేస్తున్నాను. మరి ప్రతి ఏటా ఎంతో మంది ప్రతిభావంతులని తయారు చేసి వారితో కచేరీలు చేయించడం, అలానే ప్రతి సంవత్సరం సమ్మర్ లో స్పెషల్ మ్యూజిక్ క్యాంపు కండక్ట్ చేస్తాను. సో అలాగే ఈ సంవత్సరం కూడా మే నెలంతా కూడా సమ్మర్ కోర్సు కండక్ట్ చేస్తున్నాము. ఈ సమ్మర్ కోర్సు ద్వారా సంగీతంలో ప్రవేశం, అంటే సంగీతాన్ని నేర్చుకోవడానికి ఒక అవగాహన అనేది ఏర్పడుతుంది. దానిలో ఇంకా ఆసక్తి గల వారు గొప్ప సంగీత కళాకారులుగా తయారవడానికి వారు కంటిన్యూ చేస్తారు. సార్, అయితే ఇప్పుడు పిల్లల్లో సంగీతం మార్పు తీసుకురాగలదు అని చాలా మంది నమ్ముతుంటారు. ఈ సంగీతం ద్వారా పిల్లల్లో ఎటువంటి మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది? వాళ్ళ క్రమశిక్షణ చర్య కానీ ఇంకా వేరే విధంగా, అసలు దీనివల్ల పిల్లలకి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది? యాక్చువల్గా సంగీత శాస్త్రం అనేది ఎంటర్టైన్మెంట్ కోసం అనేది ఈ రోజుల పరిస్థితి అలాంటిదండి. కానీ సంగీతం అనేది ఒక యోగా కానీ, ఒక నాట్యం కానీ శారీరకంగా, మానసికంగా మనకు ఎంత ప్రశాంతత అనేది చేకూరుస్తాయో, ఈ సంగీత సాధన మనకంత ప్రశాంతతని, మన ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగుపరుస్తుంది. అలాగే పిల్లలు చదువుకోవడం వల్ల ఎంత జ్ఞానాన్ని సంపాదిస్తారో, సంగీత సాధన వల్ల ఆ చదువు మీద కూడా వాళ్ళకి మంచి గ్రిప్ వస్తుందండి. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళ బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది. వాళ్ళు ఏది చదివినా, మాక్సిమం సంగీతం నేర్చుకునే పిల్లలందరూ కూడా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా ఉంటారండి. సంగీతం నేర్చుకోవడం వల్ల ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లుగా కూడా మారుతారు. ఎందుకంటే ఈ సప్తస్వరాల సాధనలో షడ్జమం నుంచి సరిగమపదని పైషడ్జం పాడే వరకు వచ్చేటటువంటి ఈ ప్రకంపనాలు, మనలో వైబ్రేషన్స్ ఉంటాయి. తక్కువ స్థాయి పాడినప్పుడు ఉదరం దగ్గర నుంచి అదురుతుంది. అలాగే మధ్యం, తర్వాత హై పిచ్ పాడినప్పుడు మొత్తం ఈ శిరస్సు అంతా కూడా వైబ్రేట్ అవుతుంది. నాడీ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మంచి మంచి రాగాలు వినడం వల్ల మన మనసు ఎప్పుడు మానసిక ప్రశాంతత. సో అందుకనే సంగీత సాధన అనేది ఇప్పుడున్నటువంటి చదువులు, స్ట్రెస్ ఈ విషయంలో చాలా అవసరం అండి. అంటే ఏ కళైనా సరే మన మానసిక ప్రశాంతతకి, మనలో ఇంకా నైపుణ్యాన్ని పెంచడానికి, ఒకటి సంగీతాన్ని నేర్చుకున్న సంగీత కళాకారుడుగానే ఎదగక్కర్లేదు. ఈ సంగీత సాధన చేయడం ద్వారా వాళ్ళు చేసే వృత్తుల్లోనే, వాళ్ళు నేర్చుకునేటువంటి కళల్లో, వేరే అభ్యాసాల్లో కూడా వాళ్ళు ఉత్తీర్ణులుగా ఉంటారు ఖచ్చితంగా. చాలా మంది పిల్లలకి సార్, అంటే వాళ్ళు కంఠం సరిగా ఉండకపోవచ్చు, చాలా మంది సరిగా పాట రాదు నాకు ఫీలింగ్ తో ఉంటారు కదా. సంగీతం అనేది వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళ వరకే పరిమితం, వీళ్ళ కంఠం బాగుంది కాబట్టి వీళ్ళ సంగీతం నేర్చుకోవచ్చు అని అన్న ఉంటుందా, లేదా ఎవరైనా నేర్చుకోవడానికి సహజంగా అవకాశం ఉంటుంది? అంటే ఇక్కడ ఒకటేంటంటే కంఠం బాగుంది అనేది ఒక 1% అండి. అది 1% కంఠం బాగుంది. అది ఎప్పుడు వస్తుందంటే 10 మంది పాడితే వరుసగా 10 మందిలో ఎవరి కంఠం బాగుంది అనేది ఒక ఆప్షన్. కానీ కంఠం బాగుందా బాగోలేదని కాదు. ఉదాహరణ చెప్తున్నాను, మన ఫ్లూట్ ఇన్స్ట్రుమెంట్, ఫ్లూట్ చాలా స్వీట్ టోన్ అది. అంటే దాని టోన్ మీకు డిస్టర్బెన్స్ ఉండదు. అదే మనం పెళ్లికి వాయించే సన్నాయి ఉన్నారంటే, అంటే అది అద్భుతమైనటువంటి నాదం, ఒకేసారి దాన్ని దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా హార్డ్ గా ఉంటుంది టోన్. కానీ ఈ సంగీతంలో ఉన్నటువంటి మెలోడీ, అంటే ఆ మాధుర్యాన్ని పలికించినప్పుడు ఆ సన్నాయి ఎంత అద్భుతంగా ఉంటుంది. అదే గొంతు అనమాట. సన్నాయి లాంటి గొంతు చాలా గట్టిగా అరుస్తున్నట్టు వాయిస్ అనిపించిన ఆ సన్నాయిలో ఈ సంగీత మాధుర్యాన్ని పలికించినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది.
అంత సౌండ్ లో కూడా బాబలే ఉందని అనిపిస్తుంది. అదే చిన్న తెల్లంగా తీసుకుంటే దానిలో కూడా ఆ మాధుర్యం పరిగించినప్పుడు అది దాని అద్భుతం వేరు. సో అలాగే ఒక గొంతు స్వీట్ వాయిస్ అని చాలా క్యూట్ గా ఉండి పాడడానికి చాలా కోకిల్లా ఉంది గొంతు, ఆ గొంతుతో పలికేటటువంటి నాదం వేరు. అలాగే చాలా గంభీరంగా ఉన్న గొంతు ఉంటుంది, ఆ గంభీరమైన గొంతు అదే ఇది మాట్లాడదానికి బాగుంది కానీ పాడితే అంత చాలా గట్టిగా పాడతారేమో వినగలమో లేదో దాంట్లో వినే మాధుర్యం వేరు అనమాట. సో గొంతు బాగుంది బాగలేదు అనేటువంటిది లేదు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ గొంతు బాగోపోయినప్పటికి కూడా ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ని సపోర్ట్ చేసుకుని వాయిస్తూ గొంతును మళ్ళీ బాగుండేట్టుగా తెచ్చుకునే అవకాశం కూడా సంగీతం ఉంది. ప్రాక్టీస్ చేయించుకుంటూ చేస్తే ఉంటుంది. తర్వాత సార్ ఇప్పుడు మీరు ఇంత డైరెక్టర్ అయ్యారు, చాలా మంది పిల్లలు కూడా నేర్పిస్తున్నారు. మీరు ఎదుర్కొన్న సవాళ్ళు సంగీతంలో ముందు మీరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏమున్నాయి సార్? అంటే సవాల్ అంటే ఎప్పుడు సవాల్, ఎందుకంటే నాకు వచ్చు నేనేదో చేసేస్తున్నాను అనుకుంటే సవాళ్ళు ఉండవండి. దానికి తగ్గ ఏమంటారు దాన్ని దానికి తగ్గ లెసన్స్ గుణపాఠాలు జరుగుతాయి. కానీ మనం నిత్య విద్యార్థిగా ఎప్పుడు సంగీత సాధన చేసుకున్నప్పుడు ఎప్పుడు సంగీతం సవాలే వస్తుంది. అంటే ఈ సంగీతంలో వచ్చరికి మీకు సవాళ్ళు అనేది ఎప్పుడు ఉంటాయి, సాధన చేయాల్సిందే. అలాగే ఆర్థికంగా ఉన్న అప్పుడు అంటే ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కొనుక్కోవాలంటే అది ఎప్పుడు సవాలే సార్. ఎందుకంటే చాలా కాస్ట్లీగా అనిపిస్తుంది, చాలా ఉన్నాయి. అందుకోసం నేను అంటే ఒక కళాకారుడిగా సాధారణంగా ఏంటంటే తాతగారు రోజుకు 200 మంది ఇంకా పిల్లలకి సంగీతం నేర్పిస్తూ భోజనం పెట్టి నేర్పించేవారు. అంటే అప్పుడు సంగీతం యొక్క ఆదరణ అలా ఉండేది, సంగీతానికి అంత వాల్యూ ఉండేది. ఇప్పుడు సంగీతం నేర్పిస్తాం అనే విషయాన్ని అంటే ఇప్పుడు ఏమవుతారంటే సాధారణంగా మాకు ఆ పాట కావాలి ఈ పాట కావాలంటే సంగీతంలో ఉన్నటువంటి డెప్త్ చాలా మంది తెలియదు. అంటే ఎంత సాధన చేస్తే ఇది కొంతమంది అంటారు మ్యూజిక్ క్లాస్ కూడా అంత టైం పడుతుందా అంటారు. సాధారణంగా అంటే అనేవాళ్ళు చాలా మంది మళ్ళీ ఇంజనీర్స్ డాక్టర్స్ అలాంటి అందరూ కాదండి, చాలా మంది తెలుసు. పెద్ద పెద్ద స్కూల్ టీచర్స్ పిల్లలు జాయిన్ చేసినప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే సంగీతానికి ఎన్ని సంవత్సరాలు ఎందుకండి, అంత టైం ఎందుకండి, నేను ఒక నెల 10 రోజుల్లో ఈ సమ్మర్ లో రాదండి అని అడుగుతారు. నేనేమంటానంటే ఒక టీచర్ బిఈడి కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఒక మెడిసిన్ కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, అలాగే ఇంజనీరింగ్ టైం. సో వాటికి ఏమాత్రం తీసిపోయేది కాదు ఈ సంగీతం. అంటే వాటిని తక్కువ చేసి కాదు, కానీ సంగీతం అనేది ఒక కళ అనేది ఎంతో తపస్సు చేస్తే కానీ రాదు. ఆ తపస్సు చేసే అవకాశం మన పిల్లలకి ఇవ్వాలి. అందరూ ఇంట్లో పూజ చేసుకుంటాం, అలాగే ప్రేయర్ చేసుకుంటాం, ఎవరైనా సపోర్ట్ కూడా ఇంట్లో దేవుణ్ణి ఆరాధించడం పూజించడం అనేది జరుగుతుంది. ప్రతి వాళ్ళకి దేవుడు ప్రత్యక్షం అవుతాడా? కొంతమందికి కానీ అవ్వాలనే ఉద్దేశంతో కదా అందరూ. దేవుడు మనం మాట్లాడేది వినాలి, మన కోరికలు తీర్చాలి అనే ఉద్దేశంతో అందరూ పూజ చేసుకుంటారు. ఉన్నాడని భావించినప్పుడు ఇంకా మానసికంగా అలానే సంగీతం వస్తుందనే భావంతో ప్రాక్టీస్ చేయాలి. కానీ నేనేమంటానంటే సాధన బాగా చేస్తే ఖచ్చితంగా వస్తుందని ప్రూవ్ చేయడానికి మీరు సుమారు 1500 పైన 2000 మంది పైనే ఉంటారండి స్టూడెంట్స్. ఇప్పటిదాకా నేర్చుకున్న వాళ్ళు బయట వాయిస్తున్న వాళ్ళు. ఎలా అంటే సరదాగా హాబీకి 2 పాటలు నేర్చుకోవడం వేరు, ఒక ప్రోగ్రామ్ నడిపించగలిగేలా తయారు చేయాలి చాలా మంది. సో అది సుమారు 10,000 మంది పైనే జాయిన్ అయ్యి ఉంటారు ఇప్పుడు దాకా. 24 సంవత్సరాలు కాబట్టి ఇక్కడ కనీసం తయారయ్యే 1,500 మంది ఉన్నారు. స్థానికంగా సార్ ఇంకా బయట నుంచి కూడా వస్తుంటారు ఇక్కడికి క్లాసెస్ కి. అంటే మా గురువు గారు కేకే రాజు గారు నన్ను ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్లేసెస్ కి కూడా సంగీత మాస్టర్ గారు నన్ను పరిచయం చేశారు. ఆయన మహానుభావుడు, ఆయన తబలా విద్వాంసులు అండి. ఆయన దగ్గర నేను తబలా నేర్చుకోవడం చాలా తక్కువ ఆయన శిష్యులతో పోల్చుంటే. కానీ జీవిత పాఠాలు నాకు జీవితానికి సంబంధించిన చాలా విషయాలు నేర్పించారు ఆయన. మా తాతగారి తర్వాత నాకు ఒక గాడ్ ఫాదర్ లా ఆయన నుండి అంటే నేను సంగీతాన్ని నేర్పిస్తున్నాననే విషయాన్ని రాష్ట్ర నలుమూలలో తెలిసేట్టుగా చేసింది ఆయన. సో ఆ విధంగా ఇప్పుడు ఈ రోజు నేను కండక్ట్ చేసే క్లాసెస్ కి వైజాగ్ దగ్గర తుని నుంచి ఇది ఏదో కదండి, ఇటు ఖమ్మం, సత్తుపల్లి, కోదాడ, నెక్స్ట్ నందిగామ, ఇటు విజయవాడ, ఒంగోలు, మంగళగిరి, ఇటు గుడివాడ, బందరు,
సరౌండింగ్ అన్ని చోట్ల నుంచి కూడా వారానికి ఒకసారి, ఏపీ తెలంగాణ రెండు కూడా cover అవుతున్నాయి. వారానికి ఒకసారి. అలాగే బెంగళూరు నుంచి కూడా నెలకు ఒకసారి లేదంటే 15 రోజులకు ఒకసారి వచ్చి నేర్చుకునే స్టూడెంట్స్ ఉన్నారండి. ఓకే సార్. అంటే వారానికి ఒకసారి అంటే ఇక్కడికి రావాలా సార్ ఆన్లైన్ లో కూడా? ఆన్లైన్ లో ఇప్పుడు యుఎస్ నుంచి కొంతమంది నేర్చుకుంటున్నారు. Okay. కెనడా, కూడా USA ఆ. ఇట్లా ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయండి. అంటే వాళ్ళకి అందుబాటులో అవకాశం లేదు కాబట్టి ఆన్లైన్. బట్ నేను ఏమంటానంటే అవకాశం ఉన్న వాళ్ళని కనీసం ఒక సిట్టింగ్ ఏదో రమ్మంటాను. అంటే ఇక్కడ కూర్చుని చెప్పడం వల్ల ఇంకా క్షుణ్ణంగా వాళ్ళు చెప్పడం ప్లస్ వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయడం అది ఆన్లైన్ లో కూడా జరుగుతుంది. సో ప్రత్యక్షంగా అవకాశం ఉంటే ఖచ్చితంగా రమ్మంటాను. ఇప్పుడు మన ప్రేక్షకులు చూస్తున్నారు, ఏమన్నా అవకాశం ఉందంటే నేర్చుకోవాలని ఉంటది కానీ దూరం ఉన్నది వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఒకవేళ అవకాశం ఉంటే ఆన్లైన్ కోర్స్ కూడా అవైలబుల్. కానీ టు బి ఫ్రాంక్ ఏంటంటే ఆన్లైన్ చెప్పింది నేను 100% చెప్పినా అక్కడ క్యాచ్ చేసింది ఎంత వరకు చేస్తారంటే మళ్ళీ నేను టెస్ట్ చేయడానికి ఇంకో ఆన్లైన్ క్లాస్ లో కానీ అవదు. అంటే అదంటే ఒక స్పెసిఫిక్ గా టైం ఉంది కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ చెప్పాను అనుకోండి, ఈ హాఫ్ అన్ అవర్ చెప్తాను కొంచెం ఎగ్జామ్ చేయడం అవకాశం. నెక్స్ట్ టైం వరకు వాళ్ళు ఎంత వరకు గ్రహించడం నేను ఒకసారి రావాలి. అవకాశం లేని వాళ్ళకి ఆన్లైన్ ఇంకా చిన్న బేసిక్స్ నేర్చుకొని ఆన్లైన్ లో కూడా నేర్చుకున్నప్పుడు కచేరీలు చేస్తున్నాను. నా స్టూడెంట్స్ యుఎస్ లో గానీ ఇటలీ వాళ్ళకి వీళ్ళంతా ఆన్లైన్ లో నేర్చుకుని వాళ్ళు అక్కడ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సో అది కూడా హ్యాపీ. అండ్ ఏదో ప్రోగ్రామ్ పర్పస్ ఇంటర్నేషనల్ టూర్స్ వెళ్ళినా క్లాసెస్ కండక్ట్ చేయడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.